అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. నూడిల్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. అయితే ఇవాళ నేను మీకు ఒక మంచి హాంకాంగ్ స్టైల్ నూడిల్స్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది ఒక మంచి స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ అనమాట. సో రండి ఇది ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా నూడిల్స్ని ఉడికించాలి. దీనికోసం ఒక లోతైన గిన్నెలో నీళ్లు పోస్తున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళని మరిగించాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత పొయ్యి కట్టేసి 200 గ్రాముల నూడిల్స్ని వేస్తున్నాను. ఈ గిన్నెకి ఒక మూత పెట్టి నూడిల్స్ని వేడి నీళ్ళల్లో మగ్గనివ్వాలి. సుమారుగా 5 నిమిషాలు ఉంచితే నూడిల్స్ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. 5 నిమిషాలు చూస్తే మీకు ఇవి ఇలా నీట్గా కుక్ అయి కనిపిస్తాయి. వీటిని వడగట్టి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. నేను వీటిపైన జస్ట్ రూమ్ టెంపరేచర్లో ఉన్న నీళ్లు పోస్తున్నాను. ఇలా చేయడం వల్ల నూడిల్స్ త్వరగా చల్లారుతాయి, ఇంకా మెత్తగా అవడం కూడా ఆగిపోతుంది. సో ఈ నీళ్లు కూడా వడకట్టి వీటిని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు సాస్ తయారు చేయడానికి ఒక చిన్న బౌల్లో 1.5 టేబుల్ స్పూన్ల సోయా సాస్ తీసుకుంటున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసి 1 టీ స్పూన్ బ్రౌన్ షుగర్ కూడా వేయాలి. ఇది లేకపోతే మీరు మామూలు పంచదార వాడుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇందులో 2 టీ స్పూన్ల నీళ్లు వేస్తున్నాను. ఇదంతా బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక ఆమ్లెట్ చేయడానికి ఒక బౌల్లో 2 ఎగ్స్ని పగలగొట్టి వేస్తున్నాను. ఇందులో చిటికెడ ఉప్పు, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా గెలకొట్టాలి. మీకు కావాలంటే ఎగ్స్ యూస్ చేయకుండా కూడా ఈ నూడిల్స్ని తయారు చేసుకోవచ్చు. ఆమ్లెట్ వేయడం కోసం ఒక ప్యాన్లో ఒక 2 టీ స్పూన్ల నూనె వేసి గుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్లా వేయాలి. ఇది ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పి కుక్ చేయాలి. ఆ తర్వాత దీన్ని బయటికి తీసి పక్కన పెడుతున్నాను. ఇది లైట్గా చల్లారిన తర్వాత ఇలా రోల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన హాంకాంగ్ స్టైల్ నూడిల్స్ చేయడానికి నేను ఒక పెద్ద వాక్లో 2 టీ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను. ఇది కాస్త వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ అంత తరిగిన అల్లం, 1 టీ స్పూన్ అంత తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి బాగా కలిపిన తర్వాత 1 బౌల్ అంత బీన్స్ మొలకల్ని వేస్తున్నాను. ఇవి వేయడం వల్ల నూడిల్స్కి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఒకవేళ మీకు ఇవి దొరక్కపోతే మీరు వేరే ఏ వెజిటబుల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఒక పావు ముక్కంత క్యాప్సికమ్ని పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. మీకు కావాలంటే గ్రీన్ క్యాప్సికమ్తో పాటు రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ కూడా యూస్ చేయొచ్చు. ఇందులో ఒక కట్టకి ఉన్న ఉల్లికాడ గడ్డల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు నేను పావు టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. చూస్తున్నారు కదా, నూడిల్స్ ఇలా పొడిగా తయారయ్యాయి. వీటిని కూడా నేను వాక్లో వేస్తున్నాను. మామూలుగా కాకుండా నూడిల్స్ని ఇలా 2 ఫ్లాట్ గరిటెతో జెంటిల్గా టాస్ చేస్తూ ఉంటే ఇవి విరిగిపోకుండా ఉంటాయి. ఈ నూడిల్స్ టేస్ట్లో చాలా మైల్డ్గా ఉంటాయి. ఒకవేళ మీకు స్పైసీనెస్ బాగా కావాలనిపిస్తే ఎక్స్ట్రా మిరియాల పొడి వేసుకోవచ్చు. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత తయారు చేసుకున్న సాస్ మిశ్రమాన్ని వేసి మళ్ళీ ఒక్కసారి టాస్ చేయాలి. చూస్తున్నారు కదా, వీటిని ఇలా జాగ్రత్తగా టాస్ చేస్తే చాలా బాగుంటుంది. చివరిగా ఇందులో తరిగిన ఉల్లికాడలు, పక్కన ఉంచిన ఆమ్లెట్ పీసెస్ని వేస్తున్నాను. వీటిని కూడా ఒక్కసారి మిక్స్ చేయాలి. అంతే, హాంకాంగ్ స్టైల్ నూడిల్స్ తయారైనట్టే. వీటిని వెంటనే వేడివేడిగా ఉన్నపలంగా సర్వ్ చేసుకుని తినచ్చు. లేదంటే చిల్లీ ఎగ్, చిల్లీ చికెన్ లాంటి సైడ్ డిషెస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు.
చూసారు కదా ఈ హాంకాంగ్ స్టైల్ నూడిల్స్ ఎంత ఈజీగా అయిపోయిందో. సో మీరు ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతే మీకు కూడా ఇలాగా పర్ఫెక్ట్గా వస్తాయి. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.